ఈ ధనాపేక్ష అనేది మనిషికి తృప్తినివ్వక ఇంకా ఇంకా ఆశలు రేకెత్తించి మనిషిని నాశనానికే నడుపుతుంది. ఈ శోధనల నుంచి మనల్ని తప్పించి దేవుని వాక్యం మనలందరినీ బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. 1 తిమోతి 6:9 ధనవంతులగుటకు అపేక్షించే వారు శోధనలోను ఉరిలోను పడతారు అని వ్రాయబడి ఉంటుంది. ఆ విధంగా శోధనలోను ఉరిలోను పడిన బైబిల్లో ఒక వ్యక్తి మనం ఇష్కరియోతు యోధా అని గుర్తు చేసుకోవచ్చు. ఈయన యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరు. మరియా అనే ఒక భక్తురాలు చాలా విలువైన అత్తరు యేసయ్య పాదాలకు రాసి తల వెంట్రుకలతో తన పాదాలను తుడుస్తున్నప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడాడని బైబిల్లో యోహాను సువార్త 12:5-6 రాయబడి ఉంటుంది. ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనేను. ఇక్కడ 300 దేనారాలు అంటే అప్పుడు 150 రూపాయలు కావచ్చు అనమాట. అయితే అతని యొక్క అంతర్గత ఉద్దేశం దాని కిందే వ్రాయబడి ఉంది. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక వాడు ఇలాగూ చెప్పును అని వ్రాయబడి. చూసారు కదా, మనం కూడా దేవుని సన్నిధిలోనే ఉంటూ ఉంటాం. ఈయన కూడా ఇష్కరియోతు యోధా యేసయ్య పాదాల చెంతే ఉండి తన యొక్క చెడ్డ బుద్ధిని మట్టుకి వదులుకోలేకపోయారనమాట. ఇటువంటి ధనాపేక్ష కలిగిన ఇష్కరియోతు యోధా ఆ సమయాల్లో యేసయ్యను పట్టుకుని చంపాలని చాలామంది చూస్తున్నప్పుడు ఈయన వారి యొద్దకు వెళ్ళి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించిన ఎళ్ళ నాకేమి ఇత్తురు అని వారిని అడిగినంట. అందుకు వారు 30 వెండి నాణములు తూచి ఆయనకి ఇచ్చారు. చూసారా, యేసయ్య యొద్దకు పెరిగారు. చాలా మంచి లక్షణాలు ఈయనకు ఉండవచ్చు, కానీ అతని మంచి లక్షణాలు తన యొక్క చెడ్డ బుద్ధి చెరిపేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? తన ధనాపేక్ష అటువంటిది. ఏం చేస్తుంది? అది తప్పనిసరిగా శోధనలో నెట్టేస్తుంది. అయితే ఇష్కరియోతు యోధాని ఇప్పుడు ప్రజెంట్ శోధనలో నెట్టేస్తుంది అనమాట. అయితే ఇతను యేసయ్యను వారికి అప్పగించినప్పుడు యేసయ్యను వారు శిక్షించడానికి వారు రెడీ అయిపోయారు. అది తెలుసుకుని ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపడి అప్పటికే తన సమయం అయిపోయింది, చేయవలసిన పని అంతా చేసేసారు. దానివల్ల తర్వాత మనం ఆ తప్పుని మళ్ళీ సరిదిద్దుకోలేము. ఇతను కూడా అదే విధంగా చేశారు. అతడు పశ్చాత్తాపడి ఏం చేశాడంటే ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసేదనని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతను ఏం చేశాడంటే అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పరవేసి పోయి ఉరి పెట్టుకునేను. ఏం చేశాడు? చివరికి తన ఆశ ధనాపేక్ష ఏం చేసింది? తనని ఉరిలోనికి నెట్టేసింది. కొన్ని సందర్భాల్లో మనం కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఈ ధనాపేక్ష అనేది మనిషికి తృప్తినివ్వక ఇంకా ఇంకా ఆశలు రేకెత్తించి మనిషిని నాశనానికే నడుపుతుంది. ఈ శోధనల నుంచి మనల్ని తప్పించి దేవుని వాక్యం మనలందరినీ బలపరచునుగాక. ఆమేన్.